వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లేకుండా చేశారు. 6 ఏళ్లలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మంత్రి పొంగులేటి. యూరియా కోసం ధర్నా చేసిన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్కు వెళ్తామన్న కేటీఆర్. తెలంగాణ సాంప్రదాయ భవిష్యత్తు తరాలకు అందించాలి. ఓయూలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. ప్రభుత్వ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదు? కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సుబ్బారెడ్డి ఫైర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఉమ్మడి రాష్ట్రము రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టారు. రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాల పాలనలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లేకుండా చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఆరేవులో మంత్రి పర్యటించారు. ఇండ్లు ఉంటే పేదవారి ఆత్మ గౌరవం. ఆనాటి ప్రభుత్వాలకు ఇండ్లు ఇవ్వాలనే జ్ఞానం లేదు. ఎక్కడ అవినీతి జరగకుండా పేదవారికి ఇండ్లు ఇచ్చే విధంగా సంస్కరణ తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు 2 విడతలు ఇస్తే అప్పులు కుంపటి మన నెత్తిన పెట్టిపోయినా రైతుని రాజు చేయాలని రైతు భరోసా కార్యక్రమం ద్వారా గత నెలలో 12,000 ఎకరానికి 2 విడతలు ఇచ్చే కార్యక్రమాన్ని 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వాలు వరేస్తే ఉరే అని చెప్తే వరేసిన రైతన్నకి పూర్తి భద్రతతో పాటు రాజును చేసే కార్యక్రమంలో భాగంగా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ గా అదనంగా 500 రూపాయలు ఒక విడతిచ్చాం. యాసంగికి సంబంధించిన బోనస్ ను కూడా రాబోయే కొద్ది రోజుల్లో రైతన్నల ఖాతాలో మన ప్రభుత్వం జమ చేయబోతుంది. అంతేకాదు అనేక కార్యక్రమాలు రైతుని రాజు చేసే కార్యక్రమాల్లో నాణ్యం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మన ప్రభుత్వం మీ రాబోయే ఈ 3 సంవత్సరాల్లో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ కాబోయే అన్నీ కలిపి 5 నుంచి 5.5 లక్షలు, అంటే అప్పటికి కొత్త 5.5 కడుతున్నాం, పాతది 5,60,000 ఉంది. సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి ఏది కెపాసిటీతో గోడాములను నిర్మించే దిశగా ఈనాడు మన ప్రభుత్వం, అదే రకంగా గిడ్డంగుల సంస్థ కూడా పనిచేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆ శాఖ చైర్మన్ గారిని, ఆ శాఖ ఎండి గారు, వారి టీంని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీటన్నిటితో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన ఈ 10 సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద కోల్డ్ స్టోరేజ్ ని కూడా మనం ఎందుకు నిర్మించలేము, నిర్మించాలి కదా అనే ఒక మంచి ఆలోచనతో సుమారు 9,700 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కోల్డ్ స్టోరేజ్ ని ఇక్కడ నిర్మించే కార్యక్రమాన్ని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. సుమారు 8-15 కోట్ల విలువతో ఈ కోల్డ్ స్టోరేజ్ ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాబోయే సంవత్సరం లోపే ఈ కోల్డ్ స్టోరేజ్ ని మళ్లీ రైతన్నలకు, ఈ ప్రాంతంలో వాణిజ్య పంటలు ఎక్కువగా పండిస్తారు, ఈ వాణిజ్య పంటలు పండించే రైతన్నలకి ప్రైవేటు దాంట్లో కంటే ఇక్కడ అతి చవకలో ఈ ప్రాంతంలో పండించే రైతన్నలకి అత్యధికంగా ఈ కోల్డ్ స్టోరేజ్ లో వాళ్ళు నిల్వ చేసుకునే విధంగా ఈ కోల్డ్ స్టోరేజ్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు ఈ శాసనసభ్యుడిగా, పాలేరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా గిడ్డంగుల సంస్థ చైర్మన్ గారిని,
ఎండి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కాంట్రాక్టర్ను కూడా సంవత్సరం టైం కాదు, మళ్ళీ నీకు మిర్చి వచ్చే టైం కల్లా అంటే ఏప్రిల్ మే నెల కల్లా దీన్ని కంప్లీట్ చేసే విధంగా వడివడిగా పని పూర్తి చేయాలని కూడా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను. మీకు తెలియంది కాదు, ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడి రాజ్యం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల కోసం మన ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధిలో భాగంగా అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే సుమారు 25 లక్షల మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయలు. నల్గొండల యూరియా కోసం ధర్నా చేసిన యువ గిరిజన రైతుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కేటీఆర్ ఆరోపించారు. కులం పేరుతో తిట్టి ఇంట్లో నుంచి లాకెళ్లి కొడితే ఆ యువకుడు నడవలేక స్థితిలో ఉన్నాడని తెలిపారు. దీనిపై మానవ హక్కుల కమిషనర్ దగ్గరికి వెళ్తామని, దీని వెనుక ఎవరిని వదిలిపెట్టేయమని కేటీఆర్ హెచ్చరించారు. ఆడ మేడిగడ్డ నిండబెట్టిండు, నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి. ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? ఎందుకంటే ఆయన బాస్ కింద ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి. మరి ఇయ్యాడు. ఆయన ఆడిచ్చినట్టు ఈయన పాపం ఈయనదేమని, ఈయన కోవట్టు చిన్న మనిషిన, వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటుంది. అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు 5 ఫీట్లు. ఒక్క డ్యాము ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము 5 ఫీట్లు పెంచినందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికేనా? 70,000 కోట్లు ఒక భూసేకరణకే. 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయింది ఇంట్లోకి. మనం ఎప్పుడైనా ఆలోచించినామా కనీసం? అరే 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌజ్లు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా? ఇగో తిన్నాడట అంటే తిన్నాడు, తినే ఉంటాడు. ఇదిగో పులు అంటే అది గొప్ప ఒక అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు, మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా బుందలో దుంకుతున్నామా చూసేది లేదు, పోయి దుంకుడేనే. నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు, లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటూ తిరుగుతుంటే నేను ఆ వీడియోలలో నేను చూసిన. జగదీశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, అన్న మీరు పోయిరండి, ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి, అవసరమైతే వదిలిపెట్టద్దు వీళ్ళను, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ పోవాలి, అవసరమైతే మనం ఇక్కడ SC/ST కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించి వచ్చిన. ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటెడ్ బ్లాక్లో VC కుమార్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలో ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. తెలంగాణ సాంప్రదాయ భవిష్యత్తు తరాలకు అందాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ పాటల్లో సందడి చేశారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. విద్యార్థుల కోసం మెడికల్ కళాశాలలను తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజల సమస్యపై మాట్లాడేందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని, దానిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ప్రజల వాణి వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదా నాయకుడిగా సమయం ఎక్కువ కేటాయిస్తారు కాబట్టి ప్రజా సమస్యపై స్పందించడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నాం ఫస్ట్ నుంచి మేము. దాని మీద వీళ్ళు ఇంక స్పందించట్లేదు, స్పందించినా మేము ఇచ్చే అధికారం లేదంటున్నారు కాబట్టి న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని మీద ఆరోపణ చేసేవాళ్ళు తెలుసుకోవాలి. ఎవరు ప్రభుత్వంలో అక్కడ దొంగతనం జరిగితే పట్టుకున్నారు, పరకామణిలో ఏదైతే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారో పట్టుకుంది మా ప్రభుత్వంలో, రికవరీ చేసింది మా ప్రభుత్వంలో, చట్ట ప్రకారం కేసు బుక్ చేశారు. దాని కోర్టు చట్ట ప్రకారం ఏ విధంగా సెటిల్ చేయాలో స్వామివారికి చెందాల్సిన సొమ్మును కూడా చేర్చే కార్యక్రమం జరగడం జరిగింది. పార్టీ బలోపేతం చేయటం దాంట్లో భాగంగానే ఈరోజు విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోగలిగింది. గ్రామ స్థాయి నుంచి పార్టీ క్యాడర్ని పూర్తిగా మోటివేట్ చేసి రాబోయే రోజుల్లో ప్రజా సమస్యపై ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా పార్టీని బలోపేతానికి అందరూ కలిసికట్టుగా గ్రామ స్థాయి వరకు, నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కలిసి పనిచేయాలనే దానిపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని నిర్బంధిస్తున్నారో వాటన్నిటిపై ఎదుర్కొనడానికి ధైర్యం ఇచ్చేదానికి ఒక డిజిటల్ ఇది లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ ప్రజలకు తెలియజేసే విధంగా, పార్టీ అధిష్టానానికి తెలియజేసే విధంగా డిజిటల్ బుక్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ప్రజలకి మెరుగ్గా వైద్య సేవలు అందించాలి, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ఎంతో ఆలోచనతోటి మెడికల్ కాలేజీలు 20 జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని స్టార్ట్ చేస్తే ఇప్పుడు అవి ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దాని మీద ప్రజలకి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా. ప్రజలకు అందుబాటులో ఉండాలనే మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పరిషత్ పంకజ్ తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిసర శుభ్రత, రికార్డులు, మెయింటెనెన్స్, క్రైమ్, వెహికల్ సిబ్బంది, కిట్స్, ఆర్టినల్ వంటివి పరిశీలించారు. కాసేపు సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. सावधान to 9 beds sir 9 2009 12 beds 4 recently promoted 2003 sir హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు బతుకమ్మ పాటలతో సందడి చేశారు.
పూలతో అలంకరించిన బతుకమ్మలు, మహిళల గీతాల గౌరమ్మ పూజలు సమాజంలో సభ్యత్వాన్ని పెంపొందిస్తున్నాయని, అందుకే ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా ఐకమత్యంతో జరుపుకోవాలని సంగారెడ్డి జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి లలితా కుమారి అన్నారు. నానబెట్టిన బియ్యం బతుకమ్మ పండుగను కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఫస్ట్ అందరూ అందరికీ నమస్కారం అండి. సంగారెడ్డి డిస్టిక్ లో ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నానబెట్టిన బియ్యం బతుకమ్మ అనేది 4వ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇటు కార్యక్రమంలో మన కలెక్టరేట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ తరఫున ఎంఆర్ఓ విజయలక్ష్మి గారు, అలాగే ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు వాళ్ళ స్టాఫ్ తో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో చాలా చక్కగా స్టూడెంట్స్ కానీ, తర్వాత మా చిల్డ్రన్ హోమ్ పిల్లలు, మా సిడిపిఓస్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, మన హాస్టల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ బతుకమ్మ 4వ రోజు కార్యక్రమంలో పాల్గొని ఆడిపాడి ఎంతో ఆహ్లాదంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. సో ఇదంతా కూడా చాలా కన్నుల పండుగగా ఉంది. సో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఈ 4వ రోజు నానబెట్టిన బియ్యం బతుకమ్మ సందర్భంగా కలెక్టర్ గారి అధ్యక్షతన మేమందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము. సో ప్రతిరోజు కూడా సద్దుల బతుకమ్మ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము. సో చాలా సంతోషంగా ఉంది. దీని తరపున మా సంగారెడ్డి కలెక్టరేట్ తరపున మిగతా అందరికీ కూడా సంగారెడ్డి గ్రామస్తులకు ఈ బతుకమ్మ పండుగ సంబరాల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, మిగతా వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా దాదాపు 400 మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి. అండ్ మా గౌరవ కలెక్టర్ గారికి, అలాగే మన హానరబుల్ మినిస్టర్ దామోదర్ సార్ గారికి, మిగతా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మేడంకి, అలాగే అడిషనల్ కలెక్టర్ ఎల్బీ మేడంకి, డిఆర్ఓ గారికి, మిగతా నా తోటి జిల్లా అధికారులందరికీ కూడా మరొకసారి బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు తెలుపుకుంటాను. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీకృష్ణ నగర్ కాలనీలోని త్రినేత్ర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ భవానీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అన్న పూర్ణేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు 108 రకాల నైవేద్యాలతో అమ్మవారికి ప్రసాదం సమర్పించడం జరిగింది.
దండ సింహం చేసే 2 నిమిషాలు వచ్చేసి ఇక్కడ కృష్ణానగర్ కాలనీ వాసులు అందరూ కూడా ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మహిళలు చిన్నలు పెద్దలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా నిత్య నియమాలు ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి విశేషంగా మరి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎంతో భక్తి శ్రద్ధతో భజన కార్యక్రమాలు కోలాటము మరి అందరూ కూడా మహిళలు ఇక్కడ చాలా విశిష్టంగా అమ్మవారికి సేవలు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇది 2వ సంవత్సరం అమ్మవారిని నిలపడం అందరి కూడా కాలంలో ఎవరి కూడా అరిష్టాలు జరగకుండా మంచిగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి భక్తుల యొక్క సందేశాన్ని మేము వింటున్నాం. అదేవిధంగా పిల్లలు కూడా ఇక్కడ యూత్ పిల్లలు కూడా మరి చాలా శ్రద్ధగా భక్తితో చేస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబానికి మరి అమ్మ అంటే అందరు కూడా తలవంచవలసింది. కాబట్టి అమ్మకు బ్రహ్మదేవుడైన తలవంచవలసిన విషయం. కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గాదేవి అందరికీ కూడా ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ప్రతినిత్యం కూడా అమ్మవారిని మరి ఆ అమ్మవారి యొక్క సేవలో చేసి తరిస్తామని అందరితో మనవి చేస్తాం. భాగ్యనగర్లోని సినీ నటి భాగ్యశ్రీ సందడి చేసింది. హైదరాబాద్ శరత్ సిటీ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అలం దక్షిణాపురంలోని రెస్టారెంట్ను సంస్థ ప్రతినిధులతో కలిసి ఆమె ప్రారంభించింది. 5 దక్షిణాది రాష్ట్రాల విభిన్న వంటకాల రుచులను ఒకే చోట అందించడం అభినందనమైనది. వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలను అరటి ఆకులో వడ్డించడం తమ ప్రత్యేకత అని నిర్వాహకులు తెలిపారు. Grab some bite and enjoy the food. Thank you. What is your favorite food? What is your favorite food? Rasam. Rasam. Chala. Rasam undi. Yeah. Non-veg? Only pure vegetarian. And I also like what is that famous sweet? Spice? No. No, custard. Mysore pak. Apricot delight. Yes. Apricot. Okay. We have it. Yeah. Can you state it first? Apricot delight and rasam. Okay. In a bit. It's coming soon. And vegetarian. ఎలా ఉంది మ్యామ్ రాంపోజిని గారు అది రెస్టారెంట్ ఓపెన్ తర్వాత సో ఇది అలా దక్షిణాపురం, ఇది 2వ బ్రాంచ్ మాది. అలా దక్షిణాపురంలో భాగ్యశ్రీ గారితో ఓపెన్ చేపిస్తున్నాము. ఐ ఆల్వేస్ ఫీల్ షీఈ్ హార్ట్ థ్రోపింగ్ ఫర్ Gen Zs and all these new generation crowd. And AMB మాల్లో ఎస్పెషల్లీ ఐ థింక్ షాపింగ్ చేసే వాళ్ళకి లైక్ కింద ఫుడ్ కోర్ట్స్లో వెయిట్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ మంచి ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాం. దాంతో అందుకే ఈ మాల్ చూస్ చేసుకుని 2వ బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఇదే ఇయర్లో వీఆర్ ఓపెనింగ్ అనదర్ 4 outlets across various cities. So that's the plan. అండ్ మేబీ వాటికి కూడా భాగ్యశ్రీ గారిని చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం.
So thank you for coming, and it's pleasure hosting you here today. అలా దక్షిణాపురంలో ఇది 5 సౌత్ స్టేట్కి సంబంధించిన రెస్టారెంట్ అండి. లైక్ లెట్స్ సే కేరళ టు ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని స్పెషల్ డిషెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. అన్ని స్పెషల్ డిషెస్, యూ కాల్ తల్పాకట్టు బిర్యానీ, యూ కాల్ దిండిగల్ బిర్యానీ, యూ కాల్ సుబాన్ బిర్యానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ థింక్ అన్ని స్పెషల్ ఐటమ్స్ ఫ్రమ్ ఆల్ దీస్ 5 స్టేట్స్ ఆర్ అవైలబుల్ in one place. Prices decent, good enough, in fact better than many like let's say food courts and competitors in this mall at least. So capacity the 200 seater andi basic ga. This is second branch, even our first branch in High Tech City is a 200 seater. So our format will be 200 seater fine dining setups. Upcoming branch ekkada open cheyallu? So next branch Bangalore lo plan chestunnamandi, that will be opening in another 2 months. Total Hyderabad lo any branches? This we are planning 5 branches in next 6 to 12 months. Still no, how many branches? So we have, this is the second branch. Next 3 branches are in under construction. Once that we will be opening them. Okay, sir. Thank you. Yeah, thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లేకుండా చేశారు. 6 ఏళ్లలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మంత్రి పొంగులేటి. యూరియా కోసం ధర్నా చేసిన రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించారు. న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్కు వెళ్తామన్న కేటీఆర్. తెలంగాణ సాంప్రదాయ భవిష్యత్తుల తరాలకు అందించాలి. ఓయూలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. ప్రభుత్వ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదు? కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సుబ్బారెడ్డి ఫైర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ తెలుగు.